తీసుకోడు. షాప్ పర్మిషన్ ఉంది సార్. ఫార్మసీ పేరు పెట్టుకున్నాడు. పేరు పెట్టుకున్న ఫార్మసీ లేదు. మేము నోటీస్ కూడా ఇచ్చాము. అలోపతి ప్రాక్టీస్ వచ్చాము. అలోపతి ఓన్లీ ఆయుర్వేదికే చేయాలని చెప్పి ఇచ్చాము. అట్లా అర్థం డాక్టర్ వెంకటేశ్వరరావు, డిఎంహెచ్ఓ రంగారెడ్డి జిల్లా. మరి మనం ప్రతిసారి కూడా చెప్తూనే ఉన్నాం, ఈ ఆర్ఎంపీ పిఎంపీలు ఎవరైతే ఉన్నారో తాహతుకు మించి వైద్యం చేయొద్దు అనేటటువంటి విషయాన్ని ప్రతిసారి కూడా చెప్తున్నా కూడా వాళ్ళు బేఖాతరు చేసి ఇలాంటి కేసులు మనం చూస్తూనే ఉన్నాం. అబార్షన్స్ కానివ్వండి, లేకపోతే గ్లూకోజులు పెట్టి ప్రజలకి హాని కలిగేలాగా ప్రవర్తించడం, ఎందుకంటే వాళ్ళకి అర్హతకు మించి చేస్తున్నారు. మరి మనం అంటే కంప్లీట్గా మీరు బంద్ చేసుకోండి, ఏం చేయొద్దు అనేటటువంటి మనం మాట చెప్పట్లేదు. ప్రథమ చికిత్సకు పరిమితం కాండి అనే మాట చెప్తున్నాం. కాబట్టి ప్రథమ చికిత్స దాటి చేయొద్దు, డాక్టర్ని పెట్టుకోవద్దు, ప్రథమ చికిత్సా కేంద్రం అని పెట్టుకోవాలని కూడా క్లియర్గా అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి జిల్లాలో ఇదే రకంగా మళ్ళీ పునరావృతం అయితే మరి ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి మనం అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు, కేసు పెట్టడానికి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నాడు అంటున్నారు ఇప్పుడు. కాబట్టి మొత్తం సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఎలాంటి పునరావృతం అయితే మాత్రం ఎలాంటి క్రిమినల్ చర్యలకు కూడా మనం వెనకాడబోమని చెప్పేసి అని మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఎంపీలు కానీ లేకపోతే పిఎంపీలు కానీ వైద్యులందరికీ కూడా హెచ్చరిస్తున్నా. మరి ఇలాంటిది పునరావృతం అయితే మాత్రం తప్పకుండా వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి మరి అవసరమైతే టీమ్స్ని ఏర్పాటు చేసి ప్రతి ఏరియాలో అంటే డివిజన్ వారీగా టీమ్స్ని ఏర్పాటు చేసి గత సంవత్సరం అంటే ఒక 1.5 year బ్యాక్ చేశాము. మళ్ళీ ఆ రకంగా చేసి మరి మళ్ళా అందరినీ మూసేయడం కానీ లేకపోతే కంప్లీట్గా వైద్యం చేయకుండా చేయాల్సి వస్తుంది అనేటటువంటి పరిస్థితి తీసుకురావద్దు. ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి, అది మాత్రం సహించేది లేదని చెప్పి ప్రతి ఒక్కళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అతను ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు అంటండి. అతనితో మనం మాట్లాడే అవకాశం లేదు. పరారీలో కాదు, వచ్చిందట, దొరికిందని చెప్పి చెప్తున్నారు. రాత్రి దొరికిందని చెప్పేసి తెలిసింది. డాక్టర్ రంజిత్ అని రాశారు. ఆయన యాక్చువల్గా హోమియోపతి డాక్టర్ అని చెప్తున్నారు, అలోపతి కాదు. అలోపతి డాక్టర్ అయినా కూడా 13 ఏళ్ల భార్యకి అబార్షన్ చేసే రైట్స్ ఎవరికి లేవు. కాబట్టి మరి ఇది చట్ట విరుద్ధం అనమాట. కాబట్టి తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. లా అండ్ ఆర్డర్ కాకుండా ఇప్పుడు వైద్య శాఖ పరంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఒకే కేసు మీద మళ్ళీ ఎఫ్ఐఆర్లు 2 సార్లు రాయరు, ఆల్రెడీ రాసి ఉంటారు. కాబట్టి శాఖ పరంగా అయినా కూడా వాళ్ళే కోర్టుకి ఆల్రెడీ సరెండర్ చేస్తారు 24 hours లోపల. కాబట్టి కోర్టు ఏమి తీసుకుంటుంది అనే దాన్ని బట్టి మా తదుపరి చర్య ఉంటుంది. వాళ్ళు ఒకవేళ కోర్టులో కేసు పెట్టలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు అంటే అప్పుడు మనం ఎఫ్ఐఆర్ డెఫినెట్గా ఫైల్ చేసేస్తాం. మనం ఆర్ఎంపీలకు ఎవరికి లైసెన్సులు ఇవ్వడం లేదు. ఎక్కడా కూడా మనం ఇక్కడ ఇంతవరకు ఆర్ఎంపీలందరికీ కూడా లైసెన్సులు ఇస్తున్నారనే తప్పుడు వార్త. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ఆర్ఎంపీలకు ఎవరికి కూడా మనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వం. కాబట్టి వాళ్ళకి ఇచ్చేదల్లా ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్ చేస్తే మెడిక్స్ అని చెప్పేసి అని అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో పెట్టారు. అది ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ అయితే వాళ్ళకి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏం ప్రాక్టీసు? ప్రథమ చికిత్స చేయడానికి మీకు పర్మిషన్ ఇస్తున్నాము అని. అంతే తప్పితే వాళ్ళందరికీ మనం లైసెన్స్లు ఇవ్వం. ఎవరికి కూడా క్వాలిఫైడ్ డాక్టర్ అయితేనే లైసెన్స్ ఇస్తాం, ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ అయినా లేకపోతే హోమియోపతి డాక్టర్స్ అయినా అంటే ఆయుష్ సంబంధించిన డాక్టర్లకు కూడా లైసెన్స్ ఇవ్వండి వాళ్ళ వైద్యం చేయడానికి. హోమియోపతి అయితేనేమో హోమియోపతి డాక్టర్గా హోమియోపతి వైద్యం చేయాలి, ఆయుర్వేదిక్ డాక్టర్ అయితే ఆయుర్వేదిక్ వైద్యం చేయాలి, యునానీ అయితే యునానీ వైద్యం చేయాలి, న్యాచురోపతి అయితే న్యాచురోపతి చేయాలి. ఈ రకంగా ఆయుష్ డాక్టర్స్ కూడా వాళ్ళ వైద్యం చేసుకోవడానికి మనం ఇప్పుడు లైసెన్స్ ఇస్తున్నాం, రిజిస్ట్రేషన్స్ చేస్తున్నాం. కాబట్టి ఆర్ఎంపీలకు ఎక్కడా లేదు లైసెన్స్ ఇవ్వడం లేకపోతే రిజిస్ట్రేషన్ చేయడం అనేది.
కాబట్టి మనకు వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఏం చేయం. ఉదయం ప్రథమ చికిత్స చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాం. ఇప్పుడు అలాంటి మీరు అంటున్నారు కదా మెడికల్ షాప్ అనేదానేమో ఎక్కడైనా కూడా మాకు సంబంధం ఉండదు. మెడికల్ షాప్స్ అనేదానికి అంటే దాంట్లో అసిస్టెంట్ కమిషనరు డ్రగ్స్ సపరేట్, అది ఆ వింగ్ వేరు. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు షాప్స్ ఓపెన్. అంటే క్వాలిఫైడ్ ఏదైతే ఉందో సార్ ఇప్పుడు సర్టిఫికేట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆ క్వాలిఫైడ్ సంబంధించినటువంటి మెడికల్ షాప్ పెట్టుకోవాలి కదా. అలోపతి పెట్టుకున్నప్పుడు అట్లాంటప్పుడు అడ్మిషన్స్ ఏమి ఉంటాయి వాళ్ళకి? అది వాళ్ళని అడగాలి, మనకు తెలియదు. అది షాప్స్, డ్రగ్ కంట్రోలర్స్, అసిస్టెంట్ కమిషనర్ డ్రగ్స్ వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటి అనేది. హాస్పిటల్స్ గురించి నేను చెప్పగలుగుతాను. ప్రతి ఒక్కళ్ళ దాని మీద కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చేయించాం, ఇప్పుడు కూడా చేపిస్తాం. ప్రతి దగ్గర ఎక్కడైనా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంది, గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి మళ్ళీ వార్నింగ్స్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోమని చెప్తాం. ప్రాక్టీస్ అంటే ప్రాథమిక చికిత్స అంతే తప్పితే కంప్లీట్గా జీవితాంతం ప్రాక్టీస్ చేయడం అనడానికి మనకు లేదు. మనకు అది అంటే ఎంసీఏకి ఉంటుంది, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇది మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి రాస్తాం అవసరం అయితే. కాబట్టి మనం ఫైన్స్ వేయడం లేకపోతే అవసరాన్ని బట్టి కోర్టుకి ఒక్క చెప్పడం ఇలాంటివి చేస్తాం అన్నమాట. దాన్ని బట్టి ఒకవేళ తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఎంసీఏ కానీ లేకపోతే మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి కానీ ఎవరికో ఒకళ్ళకి అటాచ్ చేసేస్తాం. కంప్లీట్గా ఈ కేసు మొత్తం ఇట్లా ఉంది కాబట్టి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటాం ఇతను అనేది చెప్తాం. క్రిమినల్ చర్యకి పాల్పడ్డారనుకోండి వాటిని మనం కోర్టులో దాఖలు చేస్తాం. ఆర్ఎంపీ డాక్టర్కి ఏదైనా కేసెస్ అయినా అనుకోండి, అంటే చనిపోయినా కానీ ఏదైనా అయితే కానీ ఒకసారి అయింది అనుకోండి, నెక్స్ట్ టైం కూడా ఛాన్సెస్. దురదృష్టం ఏంటంటే మీకు అర్థం కాదు కానీ ఇలా అంటే మీకు తెలుసు అందరికీ, ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడన్నా ఏదైనా కేసు జరిగిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఆ డాక్టర్తో ఆర్ఎంపీతోనో లేకపోతే ఎవరితోనో ఒకరితో కాంప్రమైజ్ అయిపోయి మనకి ఎవిడెన్సెస్ ఏది ఇవ్వట్లా. వాళ్ళు ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయాలి మనకి, నాకు ఇట్లా అన్యాయం జరిగింది అని. వాళ్ళు ఎవరన్నా ఒక కంప్లైంట్ అంటే ఒక ఏమంటారు అంటే ఒక కంప్లైంట్తో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఎవిడెన్సెస్ మనకి ఇచ్చి మేము వస్తాం సార్ మీరు ఎక్కడ పిలిస్తే అక్కడికంటే డెఫినెట్గా కోర్టులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి కానీ లేకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే అంటే వీళ్ళు ఏమవుతున్నారు, కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. ఎవరైనా కూడా ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ వైపుకు మారిపోకుండా ఉంటే మనం తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే మనకి ఎవిడెన్సెస్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. మనం కోర్టుకు పోయినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఎవిడెన్స్, వీళ్ళు వాళ్ళ వైపు చెప్తున్నారు ఏం జరగలేదు మాకు అన్యాయం, లేకపోతే మా బాబుకి బాగలేకే ఇట్లా అయింది, లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళు తప్పుకుంటున్నారు. దానివల్ల మనం ఏం చేయలేకపోతుంది. కాబట్టి ప్రజలందరినీ కోరేది ఏంటంటే తప్పకుండా మీకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గట్టిగా నిలబడ్డట్టయితే తప్పకుండా వాటిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేస్తాం.